చూడు, చంద్రుతి యుద్ధం 1758 ప్రాముఖ్యత ఏంది అన్నాడు. అక్కడ బొబ్బిలి యుద్ధం, ఇక్కడ చంద్రుతి యుద్ధం. ఈ యుద్ధం వల్ల సలాబత్తు జంగు హైదరాబాద్ పరిపాలకుడు కావటం జరిగిందా అన్నాడు. అసలు సలాబత్తు జంగు ఎప్పుడో 1751లోనే చక్రవర్తి అయిండు. ఈ యుద్ధం జరిగింది 58, అంటే ఇది కాదు. ఓకే, ఆనంద గజపతి ఫ్రెంచ్ వారికి చేయూతనివ్వటమా? ఆనంద గజపతి రాజుకి ఫ్రెంచ్ వాడికి అసలు నిప్పు అగ్గి మీద గుగ్గిలం అంటుంది. వాడికంటేనే వాడికి నచ్చట్లేదు. నెక్స్ట్ ఎందుకు ఆనంద గజపతి గొడవింది? ఫ్రెంచ్ వారికి మా నాన్న సపోర్ట్ ఇస్తే మా నాన్న చనిపోయింది ఒకటి, రెండోది ఫ్రెంచ్ వాళ్ళ వల్ల నాకు ₹1 ఆదాయం రాలేదని వీడి పిచ్చి పొద్దున్నైతే ఫ్రెంచ్ వాళ్ళు నా బద్దశత్రులని ఆల్ ఇండియా రేడియో ప్రచారం చేస్తున్నాడు. నెక్స్ట్ ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గిపోవటమా? ఎస్, అసలు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ నుంచి సామానంతా జరుపుకొని పోవటానికి కారణమైన యుద్ధమే చంద్రుతి యుద్ధం. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఇందాకే చెప్పాను నేను, చంద్రుతి యుద్ధం అంటే ఇంగ్లీష్ వాళ్ళ డామినేషన్ అని గుర్తుపెట్టుకోండి. మూడో కర్ణాటక యుద్ధం ముఖ్య పరిణామం అన్నాడు. మూడో కర్ణాటక యుద్ధం ఆర్కాట్లో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం పెరిగింది. ఫ్రెంచ్ వారి ఆధిపత్యం పెరిగిందా? తప్పు. అసలు మూడో కర్ణాటక యుద్ధం 1756 నుంచి జరిగింది, 1761. అసలు ఫ్రెంచ్ వాళ్ళకి నీడ లేకుండా పోయింది ఆంధ్రదేశం. నెక్స్ట్ ఆర్కాటులో హైదరాబాద్లో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం పెరిగిందా? ఎక్సలెంట్, ఇది నో డౌట్. డూప్లెక్స్ ఫ్రెంచ్ గవర్నర్ కావటం. పాపం డూప్లెక్స్ని తీసిన కాలం నుంచే వాళ్ళకి దరిద్రం పట్టింది ఫ్రెంచ్ వాళ్ళకి. బుస్సీ తిరిగి ఫ్రాన్స్కి వెళ్ళిపోవటం. ఆయన వెళ్ళిపోయినా మనకు జరిగిన విషయం ఏంటంటే ఆర్కాటు హైదరాబాదులో బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరిగింది అన్నాడు. ఇది వాస్తవం. ఎట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మూడో కర్ణాటక యుద్ధం సలాబత్తు జంగ్ ఎడుండు. ఏది? మూడో కర్ణాటక యుద్ధం జరిగేటప్పుడు సలాబత్తు జంగు బుస్సీ ఎడున్నారు. నేను ఒకరోజు ఇందాక ఒక మాట చెప్పా, బుస్సీ హైదరాబాదు రాజ్యంలో ఉన్నంత కాలం ఫ్రెంచ్ వాళ్ళ పలుకుబడి నడుస్తుంది, హైదరాబాదులో నడుస్తుందని చెప్పినాం. ఇక్కడ ఏమైందంటే పాపం డూప్లే సూపర్ స్టార్, వాడు ఉన్నంత కాలం ఫ్రెంచ్ వాళ్ళకి అసలు తిరుగులేదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే రెండో కర్ణాటక యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈయన అతి చేస్తాడని చెప్పి పాపం ఈయన్ని తీసేసి కౌంట్ డి లాలీ అని చెప్పి ఒక నిద్రమోకాన్ని పెట్టారు. వీడు అంత క్యాలిబర్ ఉన్న వ్యక్తి కాదు. వీడేం చేసిందంటే ఆర్కాట్ పరిపాలకుడుగా అప్పుడు ఉన్నటువంటి మహమ్మద్ అలీ, ఆర్కాట్ పరిపాలకుడుగా మహమ్మద్ అలీ అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సినిమా ఏంటంటే 1756 నుంచి 1763 మూడో కర్ణాటక జరిగింది. మూడో కర్ణాటక యుద్ధం. ఈ యుద్ధం జరిగేటప్పుడు పరిస్థితి ఏంటంటే సలాబత్ జంగ్ హైదరాబాద్ నవాబుగా ఉన్నాడు, మహమ్మద్ అలీ ఆర్కాట్ నవాబుగా ఉన్నాడు. ఈయన బ్రిటిష్ వాళ్ళ వైపు ఉన్నాడు, ఈయన ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఉన్నాడు. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే కౌంట్ డి లాలీ. ఆర్కాటు చక్రవర్తి, ఆర్కాట్ నవాబుగా ఉన్న ఆర్కాటు వీరుడిగా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ ఈ టైంలో ఎక్కడున్నాడంటే బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. బెంగాల్ గవర్నర్గా ఉన్నాడంటే బ్రిటిష్ వాళ్ళ గవర్నర్గా ఉన్నాడు, బ్రిటిష్ బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. ఈ సమయంలో ఈ కౌంటీ లాలీ అంటే డూప్లే తర్వాత వచ్చిన కౌంటీ లాలీ గాడికి ఎక్స్పీరియన్స్ లేదు. వాడికి ఒక దరిద్రమైన ఐడియా వచ్చింది 1760లో. ఏం ఐడియా వచ్చిందంటే బుస్సీకి వర్తమానం పంపించిండు. బుస్సీ, నువ్వు సైన్యం అంతా తీసుకొని నా దగ్గరికి రారా అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. నీ సైన్యం నా సైన్యం పోయి మహమ్మద్ అలీ గారిని చంపితే ఏమైందంటే ఈ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్న ఆర్కాటు మందే అయింది. ఎట్లాగూ సలాబత్ జంగు మన వైపే ఉండు కాబట్టి హైదరాబాదు రాజ్యం మనదే, ఆర్కాటు మందే. మహా అంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక బెంగాల్ ఒకటి పోద్ది. అందుకని నా మాటిని ఎమ్మటి సైన్యం తీసుకొని రారా అని చెప్పి కౌంటీ లాలీ గారు వర్తమానం పంపించండు. అప్పుడు కౌంటీ లాలీకి వర్తమానం బుస్సీకి పంపిస్తే బుస్సీ ఏమని చెప్పిందంటే నాకు చిన్న డౌట్ సార్ అన్నాడు. ఏందన్నాడు, నేను ఇక్కడ సైన్యాన్ని తీసుకొని ఇటు వచ్చిందనుకో, ఈ సలాబత్తు జంగును ఓడించడానికి రాబర్ట్ క్లైవ్ సైన్యాన్ని తీసుకొని వస్తే, ఒకవేళ వాడు రాకపోయినా వేరే వాడిని పంపిస్తే, అప్పుడు ఈ ఆర్కాటు మనకి దక్కదో తెలియదు కానీ ఉన్న సలాబత్ జంగు రాజ్యం హైదరాబాద్ రాజ్యం మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎట్టుందంటే వర్షం వస్తుందో రాదో తెలియకముందే మేఘాలను చూసి కొండలో నీళ్లు బారబోసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్న ఆర్కాటు మహమ్మద్ అలీని ఓడిస్తే వస్తుంది. మనం ఎవరిని ఓడించకపోయినా ఈ సలాబత్ జంగ్ దగ్గర నేనుంటే చాలు, అది హైదరాబాద్ మందే అవుతుంది. ఎందుకంటే సలాబత్ జంగ్ ఏమంటాడు, నువ్వు నా దగ్గర ఉంటే చాలు, నేను మీ ఫ్రెంచ్ వాళ్ళ వైపే ఉంటా అంటాడు. కానీ మీరేం చేస్తారు, నన్ను అక్కడి నుంచి రమ్మంటారంటే నేను నీ పై అధికారిని,
నువ్వు మామూలు అధికారివి, నువ్వు సేనా నాయకుడివి, నేను గవర్నర్ని, నువ్వు గనుక రాకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానని చెప్పి వాడు చెప్పిండు. ఆ సమయంలో పాపం వీడు గత్యంతరం లేక సలాపతి జంగు వద్దంటున్న సైన్యాన్ని తీసుకొని ఇటు బయలుదేరిండు. వాడు ఎంత తొందరగా బయలుదేరిండో రాబర్ట్ క్లైవ్ సర్ ఐర్ క్యూట్ అని ఒక సేనా నాయకుడినిచ్చి సలాపతి జంగును ఓడించటానికి పంపించిండు. ఆ సర్ ఐర్ క్యూట్ వస్తుందని తెలియగానే సలాపతి జంగు నెంబర్ 1గా ప్లేట్ ఫిరాయించిండు. ఏమని ప్లేట్ ఫిరాయించిందంటే, నేను ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళ వైపే ఉంటా, అసలు ఫ్రెంచ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అదేంద్ర నువ్వు బుస్సీకి ఫ్రెండ్వి, నువ్వు డూప్లేకి ఫ్రెండ్వి, మీరందరూ ఒకటే కదా అంటే, అది గతహ, నేను వద్దురా ఎల్లమాకురా అన్నా కూడా బుస్సీ గారు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిండు. అలాంటప్పుడు నేను ఫ్రెంచ్ వాళ్ళ వైపు ఎందుకు ఉండాలి, నేను ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళ వైపు మీ వైపే ఉంటా అన్నాడు. ఆ సమయంలో రాబర్ట్ క్లైవ్ వర్తమానం పంపిస్తే, వాడు మన వైపు ఉంటే చాలు, వాడితో యుద్ధం ఎందుకు అన్నాడు. అసలు యుద్ధం చేద్దాంరా అంటే, ఎవరితో యుద్ధం, ఎందుకు యుద్ధం, ఆల్రెడీ నేను ఓడిపోయినా, నేను మధ్యనే ఓడిపోయినా, నేను మీతో యుద్ధం చేయను, నేను మీతో స్నేహం చేస్తా అన్నాడు. అప్పుడు చూడండి బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, అట్లయితే నువ్వు మా వైపే ఉంటే రారా యుద్ధం చేద్దామని చెప్పి, వాడితో కాదు బుస్సీనని కౌంటీలాని ఓడిద్దామని చెప్పి 1760లో సర్ ఐర్ క్యూట్, సలాపత్ జంగు, మహమ్మద్ అలీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాందీవాసి యుద్ధం అనే యుద్ధంలో ఫ్రెంచి వారిని ఘోరంగా ఓడించారు. బుస్సీ ఓడిపోయిండు, కౌంటీలాలు ఓడిపోయి భారతదేశం నుంచి నిష్క్రమించారు. ఆ యుద్ధమే 3వ కర్ణాటక యుద్ధం. అందుకని చూడండి, ఆర్కాటు హైదరాబాదులో బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం నెలకొల్పిన యుద్ధం ఏదంటే 3వ కర్ణాటక యుద్ధం. ఇంత స్టోరీ ఉందమ్మా. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే, చందుర్తి యుద్ధంలో ఫ్రెంచి దళాలను ఓడించిన సైన్యాధికారి, ఏ సైన్యాధికారి, ఇంగ్లీషు సైన్యాధికారి ఎవరంటే కర్నల్ ఫోర్డ్. రాబర్ట్ క్లైవ్ పంపించినటువంటి కర్నల్ ఫోర్డ్ అనేటటువంటి వ్యక్తి ఓడించాడు. నెక్స్ట్, చందుర్తి యుద్ధం తర్వాత మచిలీపట్నం మరియు ఇతర నౌకా కేంద్రాలకు ఈస్ట్ ఇండియా కంపెనీ దారాదత్తం చేసిన అసబ్జా పరిపాలకుడు ఎవరు అన్నాడు అంటే సలాబత్ జంగు. ఎందుకు, చందుర్తి యుద్ధం అయిపోయిన తర్వాత వాడికి అర్థమైంది, ఇంగ్లీష్ వాళ్ళే ఇండియాలో జరుగుతున్న ప్రతి యుద్ధంలో విజయం సాధిస్తున్నారు కాబట్టి నేనెందుకు ఎదురీస్తే నేనే ఓడిపోతానని చెప్పి వాడు ఇంగ్లీష్ వాళ్ళ వైపు వచ్చి చూడండి, ఇంగ్లీష్ వాళ్ళకి మచిలీపట్నం ఇతర నౌకా కేంద్రాలని సలాబత్ జంగు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిండు. సలాబత్ జంగ్ ఏ వంశం, అసబ్జాహీ వంశం. నెక్స్ట్, ఆంధ్ర తీరంలో పోర్చుగీస్ స్థావరం ఎక్కడ స్థాపించబడిందన్నాడు. ఆంధ్ర తీరంలో పోర్చుగీసే కాదు, ఎవడొచ్చినా ఖచ్చితంగా ఆడుండాలంటే మచిలీపట్నం ఉండాలి. మచిలీపట్నాన్ని బందర్ అంటారు కదా, అది అంతర్జాతీయ వర్తక కేంద్రంగా ఎప్పటి నుంచో డెవలప్ అయిన ఏరియా కాబట్టి అసలు ఆంధ్రదేశానికి గోల్కొండ నవాబులు పరిపాలన చేస్తున్నప్పుడు వచ్చిన ప్రతి ఐరోపా ఖండం వాడు కూడా వ్యాపారం అంటే మచిలీపట్నంలో షాబందర్ అనే అధికారి ఉంటాడు, అక్కడికి వెళ్ళి కలవని అక్కడి నుంచే వ్యాపారం ప్రారంభించని అంటారు. అందుకని చూడండి, ఆంధ్రదేశానికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా మచిలీపట్నంలోనే వ్యాపార కేంద్రం పెట్టారు. అంతేకాదు, గతంలో అందరూ కూడా పోర్చుగీస్ వారు చూడండి భారతదేశానికి వచ్చి క్యాలికట్లో పెట్టారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే బొంబాయిలో పెట్టారు. తర్వాత ఇంకో ఏంటంటే ప్రత్యేకంగా మనకి బాసెన్ అనే ప్రాంతంలో పెట్టారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సూరత్ అనే ప్రాంతంలో పెట్టారు. ఇవన్నీ ఇండియాలో పశ్చిమం వైపు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వర్తక కేంద్రాలు. ఏది పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన వర్తక కేంద్రాలను వచ్చి పెట్టినవి అన్నీ ఫస్ట్లో వెస్ట్ సైడే పెట్టారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, మచిలీపట్నం వచ్చి వ్యాపారం చేసుకుంటారో, అప్పుడు మనం ఇన్నాళ్ళు వెస్ట్ సైడ్ దృష్టి పెడుతున్నాం, అయ్యో ఈస్ట్ సైడ్ కూడా పెట్టాలరా అని చెప్పి మచిలీపట్నానికి పోర్చుగీస్ వాళ్ళు 1670లో వచ్చి వర్తక కేంద్రం పెట్టుకున్నారు. అందుకని చూడండి, ఆంధ్రదేశానికి చిట్ట చివరిగా వచ్చిన వర్తక కేంద్రం అంటే వర్తక కంపెనీ ఏంటంటే పోర్చుగీసు. భారతదేశం మొట్టమొదటిసారిగా వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు అయితే, మన ఆంధ్రదేశానికి అందరూ వచ్చిన తర్వాత 1670లో చివరిసారిగా వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళకి వ్యాపార హక్కులు ఇచ్చినటువంటి గోల్కొండ నవాబ్ ఎవరయ్యా అంటే అబ్దుల్లా కుతుబ్ షా అనేటటువంటి చక్రవర్తి పర్మిషన్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 1672లో గోల్కొండ కుతుబ్ షాహీ చక్రవర్తి అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఈ పోర్చుగీస్ వాళ్ళకి మచిలీపట్నం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. రేపు ఎగ్జామ్లో నేను చెప్పిన కోణంలోనే అడగకపోవచ్చు, రేపు ఇట్లా కూడా అడుగుతాడు, ఏ ఐరోపా ఖండ దేశము ఫస్ట్ వ్యాపార కేంద్రాలన్నీ వెస్ట్ సైడ్ పశ్చిమ వైపే దృష్టి పెట్టాయి అంటాడు. అంటే
పోర్చుగీస్ వాళ్ళు, నేను చెప్పటం ఏముందండి, క్యాలికట్ కానీ, బొంబాయి కానీ, బాసెన్ కానీ, తర్వాత సూరత్ కానీ, సాలిసెట్టి కానీ, గోవా కానీ, ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇటువైపేగా ఉన్నాయి. అందుకని పోర్చుగీస్ వాళ్ళు అంతా ఇటే పెట్టారు. తర్వాత 1605లో డచ్ వాళ్ళు వచ్చారు, 1611లో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, 1668లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వచ్చేసరికల్లా వీళ్ళ అభిప్రాయం మారింది. మనం ఇటువైపే ఉంటున్నాం, ఇటువైపు ఎందుకు దృష్టి పెట్టకూడదని చెప్పి లాస్ట్గా వచ్చి వ్యాపార కేంద్రం పెట్టుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా చదువుకుంటే ఏ కోణంలో ప్రశ్నించినా కూడా మనకి ఆన్సర్. ఇప్పుడు జుట్టు ఉంటే కొప్పు ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టు ముందు మనకి సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రిటిష్ వారికి ఉత్తర సర్కారు జిల్లాలను దత్తం చేసే విషయంలో నిజాం అలీ ఖాన్తో రాయబారం నడిపినటువంటి వ్యక్తి ఎవరు అన్నాడు. అంటే బ్రిటిష్ వారికి ఉత్తర సర్కారు జిల్లాలను దత్తం చేసే విషయంలో అంటే కాన్రేగుల జోగి పంతులు, వేమవరపు రామదాస్ పంతులు, గాజుల లక్ష్మీనరసింహశెట్టి పైవేవి కాదన్నాడు. అసలు బ్రిటిష్ వాళ్ళకి కోస్తా జిల్లాలు ఏంటంటే చూడండి, సలాబత్తు జంగు తర్వాత 1761లో సలాబత్ జంగు తర్వాత నిజాం అలీ ఖాన్ అనేవాడు చక్రవర్తి అయిండు. ఎవరిని తీసేసి? వాళ్ళ తమ్ముడైనటువంటి అన్నయ్య అయినటువంటి సలాబతు జంగుని తీసేసి నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ సహకారంతో మళ్ళీ చెప్తున్నా, బ్రిటిష్ వాళ్ళ సహకారంతో నిజాం అలీ ఖాన్ చక్రవర్తి అయిండు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ సహకారం ఎందుకు చెప్తున్నానంటే, వీడిని ఓడించేటప్పుడు ఏమని చెప్పిందంటే, మా అన్నయ్య చక్రవర్తిగా ఉండటం నాకు నచ్చలేదు, మా అన్నయ్యని తీసేసి నేను చక్రవర్తి అవుతా, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వమన్నాడు. బ్రిటిష్ వాళ్ళని ఇస్తే మీకు ఒక అవకాశం ఇస్తా, ఏదో తెలుసా, నేను చక్రవర్తి అయిన కొద్ది రోజులకే ఉత్తర సర్కార్ జిల్లాలు మీకు ఇస్తానన్నాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు నమ్మారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కార్ జిల్లాలు చాలా అవసరం వ్యాపారానికి. అందుకని ఓకే నీకు ఇస్తాం పోబ్బా అన్నారు. అప్పుడు ఏం చేసిండు? 1761లో వాళ్ళ అన్నయ్యని తీసేసి చక్రవర్తి అయిండు. అయిన తర్వాత ఏం పట్టించుకోవట్లే. 1761 అయిపోయింది, 1766 అయింది. ఏంద్రా ఉత్తర సర్కార్ జిల్లాలు ఇస్తానని చెప్పినావుగా 1761 అంటే ఇస్తానని చెప్పిన కానీ ఎప్పుడు ఇస్తానో చెప్పలేదు కదండి. ఇస్తానని సాగదీస్తాను. 1766లో నిజాం పరిస్థితి ఏంటంటే డబ్బులు లేక తన ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండు. ఈ సమయంలో కొన్ని నెలల తరబడి జీతాలు పెండింగ్ పడ్డాడు ఉద్యోగస్తులకి. అయితే ఈయన ఒకరోజు 1766లో మన విజయవాడ దగ్గర ఉన్నటువంటి గొల్లపూడి అనే ప్రాంతానికి వెళ్ళిండు. ఏదో అధికారిక పని మీద వెళ్తే అక్కడ ఈయన గవర్నమెంట్ ఉద్యోగస్తులే రాజునే కిడ్నాప్ చేశారు. చూడండి ఎంత దుర్మార్గమైన విషయమో. గొల్లపూడి దగ్గర ఈయన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈయన కిడ్నాప్ చేశారు. ఏంద్రా నన్ను కిడ్నాప్ చేశారంటే, కొన్ని నెలల తరబడి మాకు జీతాలు లేవు, ఇల్లు ఎట్టగడుతున్నాయి అనుకుంటారు. నిద్రమొక్కడు ఎట్టి పరిస్థితుల్లో మా జీతాలు మాకు ఇస్తావా అన్నారు. అరే నా దగ్గర డబ్బులు లేవురా ఇప్పుడున్న పరిస్థితి అంటే, మాకు అదంతా తెలీదు, మాకు జీతాలు కావాలన్నారు. ఈ విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి, కాన్రేగుల జోగి పంతులని ఒక దుబాసి, ఈయన 2 భాషల్లో ఎరగదీసేవాడు. ఉర్దూ తెలుగులో దుమ్ము లేపేవాడు. ఉర్దూ ఇంగ్లీష్లో. బ్రిటిష్ వాళ్ళకో ఇంగ్లీష్ వచ్చు, నిజాంకో ఉర్దూ వచ్చు. ఈ పారసీక అన్ని భాషలు మాట్లాడతాడు ఈయన. ఈయన్ని దుబాసి లేదా ద్విభాసి అనే పేరుతో పిలుస్తారు, ట్రాన్స్లేటర్. ఈయన్ని బ్రిటిష్ వాళ్ళు నిజాం దగ్గరికి పంపించారు. నిజాంకి తన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకోవటానికి డబ్బులు కావాలి, మాకేం కావాలి? సర్కార్ జిల్లాలు కావాలి, నువ్వే మంచిగా మాట్లాడి తీసుకురాపోబ్బా మాట్లాడంటే ఈ కాన్రేగుల జోగి పంతులు వచ్చి నిజాం అలీ ఖాన్తో చర్చలు జరిపాడు. ఎందుకు స్వామి గొడవ? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు అయిపోతే వాళ్ళు ఎట్ట పని చేస్తారా? నిద్రమకోడు ఒకటి. రెండోది, బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతారు ఈ రాదంటే, అప్పుడు ఒక గుంటూరు జిల్లా తప్ప ఉత్తర సర్కారు జిల్లాలు 6 జిల్లాలని 15 లక్షల రూపాయలకు 1766 సంవత్సరంలో కాన్రేగుల జోగి పంతుల మధ్యవర్తిత్వంతో బ్రిటిష్ వాళ్ళకి నిజాం ఇచ్చేశాడు. 1766లో ఒక గుంటూరు జిల్లా తప్ప 6 జిల్లాలని 15 లక్షలకి ఇచ్చారు. మరి గుంటూరు జిల్లా ఎందుకు ఇవంటే, మా నాన్న నిజాం ఉల్ ముల్క్ మా తమ్ముడు బసాలతు జంగుకి గుంటూరు జిల్లా మీద హక్కులని 1788 వరకు రాసిండు, బాండ్ పేపర్ రాసిండు. అంటే మా తమ్ముడు బసాలతు జంగుకి గుంటూరు జిల్లా మీద వచ్చే ఆదాయం అంతా 1788 వరకు పొందేటట్టుగా మా నాన్న నిజాముల్ ముల్క్ రాశాడు.
అందుకని నేను మీకు గుంటూరు ఇవ్వైతే కాదు, బాండ్ పేపర్ వాడి పేరు మీద ఉంది అన్నాడు. అంటే మరి అప్పుడు ఇస్తావా అంటే ఆ రోజు వచ్చి నాకు ఇస్తానన్నాడు. అన్నట్టుగానే చూడండి 1788లో 7 లక్షల రూపాయలకి గుంటూరు జిల్లా కూడా ఇచ్చేసిండు. అర్థమైందా? ఇలా కోస్తా జిల్లాలు నిజాము నుంచి బ్రిటిష్ వాళ్ళు పొందటంలో సహకరించిన వ్యక్తి కాన్రేగుల జోగి పంతులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ప్రతి పోటీ పరీక్షకు కూడా అవసరం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఉత్తర సర్కారు జిల్లాలు ఇంగ్లీష్ వారికి బదిలీ చేసిన అసబ్జాహీ పరిపాలకుడు ఎవరు అన్నారు? సేమ్ ఇప్పుడు నేను చెప్పిందే, నిజాం అలీ ఖాన్. నెక్స్ట్, 1846లో రాయలసీమ ప్రాంతం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరు అన్నాడు? 1846లో అంటే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఎక్కువ పెద్ద మొత్తంలో తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది? 1857. ఈ 1857లో బ్రిటిష్ తిరుగుబాటు 1857 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గులుగొండ జమీందారు, చిన్న భూపతి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నారాయణ భూపతి. ఓకే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈయన కర్నూలు జిల్లాలో కోయిలకుంట్ల అనేటటువంటి ప్రాంతానికి జమీందారుగా పనిచేస్తున్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వీళ్ళని ఏమంటారంటే ఆ ఏరియాలో పాలేగారులు అంటారు. ఈ పాలేగారులు మీన్స్ జమీందారులుగా ఎప్పటి నుంచి వీళ్ళు జమీందారుగా వ్యవహరిస్తున్నారంటే విజయనగర చక్రవర్తులు మన రాయలసీమని పరిపాలన చేసినప్పటి నుంచి ఈ పాలేగారులు అనేవాళ్ళు జమీందారులుగా అక్కడ వ్యవహరిస్తుండేవాళ్ళు. అంటే ఆ ఏరియాలో జమీందారులని పాలేగారులు అంటారు. విషయం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అద్భుతంగా కొనసాగుతున్నప్పుడు ఆ రాయలసీమ ప్రాంతంలో భూమి శిస్తును వసూలు చేసి ప్రభుత్వానికి అంటే చక్రవర్తులు పంపించే ఉద్యోగస్తులకి పాలేగారులు లేదా జమీందారులని పేరు పెట్టారు. ఇలా కాలం తిరుగుతూ ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, రాయలసీమను ఆక్రమించుకున్నారు. అంటే నిజాం నుంచి రాయలసీమను తీసుకున్నాక అక్కడ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూశారు. రైతువారీ విధానం అంటే ఏంది? రైతుకు ప్రభుత్వానికి మధ్య మీడియేటర్ ఉండకుండా డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని ఏమంటారు? రైతువారీ పద్ధతి అంటారు. ఇప్పుడు ఈయన రైతు అనుకోండి, ఇది ప్రభుత్వం అనుకోండి, ఈ మధ్యలో ఎవడి మీడియేటర్ లేకుండా రైతు ప్రభుత్వానికి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని రైతువారీ విధానం అంటారు. ఈయన రైతు అనుకోండి, ఇది ప్రభుత్వం అనుకోండి, మధ్యలో ఈడొకడు ఉంటే దాన్ని మీడియేటర్ జమీందారీ విధానం అంటారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటారు. ఈ సమయంలో ఈ పాలేగారులు జమీందారులు అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని తొలగించటం కోసం థామస్ మన్రో ఏం చేశాడు అనంటే అసలు ఈ జమీందారీని తీసేసి రైతులకి ప్రభుత్వానికి ప్రత్యక్ష రిలేషన్షిప్ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేసిండు. దీనికి ఈ పాలేగారులు అనేటటువంటి వాళ్ళు అడ్డుపడితే ఆయన సామధాన దండోపాయాలు చేసి ఈ పాలేగారుల అడ్డు తొలగించే సమయంలో కొంతమందితో బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మీకు పెన్షన్ ఇస్తాం, మీరు దయచేసి ఈ ఉద్యమాలు ఆపండి అంటే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వరకు పోరాటం చేశారు, కానీ తర్వాత ఉద్యమాన్ని ఆపారు. తర్వాత కాలంలో వీళ్ళకి రావాల్సిన పెన్షన్ విషయంలో జరిగిన గొడవల వల్ల మళ్ళీ 1846 సంవత్సరంలో ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోయిలకుంటను కేంద్రంగా చేసుకొని దాదాపు 10,000 మంది సైన్యంతో పెద్ద అలజడి తీసుకొచ్చాడు. భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు జరిగినటువంటి అద్భుతమైన పోరాటాల్లో ఒక సువర్ణాక్షరాలతో రాసుకునే పోరాటంగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటాన్ని చెప్తారు. ఎందుకంటే దీని గురించి తూమాటి దోనప్ప జానపద కథల రూపాలలో అందరికీ అర్థమయ్యేటట్టుగా పరిశోధన పత్రాలను సమర్పించాడు. ఎన్నో పాటలు ఈయన గురించి వెలుగులోకి వచ్చినాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఇప్పటికీ కూడా కర్నూలు ప్రాంతంలో ఈయన పేరు చెప్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి సంతోషం. అంటే ఇలాంటి వ్యక్తి మావాడ అని చెప్పుకునేంత గొప్ప పేరు ప్రతిష్టలో ఉన్న వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అంటే భారతదేశంలో ఈ తర్వాత అల్లూరి సీతారామరాజు పోరాటం కానీ, కొమరం భీం పోరాటం కానీ, అదేవిధంగా రామ్జీగొండు పోరాటం కానీ, ఇలాంటి పోరాటాలన్నిటికీ ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే ఒక విధంగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం అని చెప్తారు. ఓకేనమ్మా, ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటిది. నెక్స్ట్ చూడండి, పద్మనాభ యుద్ధం వీరి మధ్య జరిగింది అన్నాడు. అంటే చూడండి, పద్మనాభ యుద్ధం బ్రిటిష్ వాళ్ళకి విజయనగరం జమీందారికి మధ్య జరిగినటువంటి లాస్ట్ యుద్ధం. ఈ పద్మనాభ యుద్ధం ద్వారా ఏమైందంటే అసలు విజయనగరం సంస్థానాధిపతి నారాయణరావుని తొలగించి పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు ఈ విజయనగరం సంస్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి యుద్ధం ఏదయ్యా అంటే పద్మనాభ యుద్ధం. గతంలో దీని గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే
థామస్ మన్రోని రాయలసీమ ప్రజలు ఏమని పిలుస్తారు అంటారు. అంటే థామస్ మన్రోని రాయలసీమ ప్రజలు మండవ ఋషి అనే పేరుతో పిలుస్తారు. మండవ ఋషి ఇక్కడ ఏమన్నారు, రాయలసీమ పితామహుడు, ఆయన కల్లూరి సుబ్బారావుని రాయలసీమ పితామహుడు అంటారు. రాయలసీమ బాంధవుడు, రాయలసీమ దేవుడు, మండవ ఋషి అంటారు. ఈయన థామస్ మన్రోని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళందరూ ఆయన్ని ద్రోహిగా చూస్తే, ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదిగా పరిగణించబడితే, ఒక్క ప్రజలు మాత్రం ఎందుకు కొన్ని సందర్భాల్లో మండవ ఋషి అని అంత ఈయన పేరుని అక్కడ ప్రజలు వాళ్ళ పిల్లలకి పెట్టుకునే వాళ్ళంటే, ఈయన తీసుకొచ్చి ఏం చేశాడు, కొన్ని ఏరియాల్లో అంటే కడప, కర్నూలు ఈ ఏరియాలో ఏం చేసిందంటే ప్రత్యేకంగా రైతువారీ విధానం ప్రవేశపెట్టిండు. రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకి భూమి అంటే ఏ భూమినైతే రైతు సేద్యం చేస్తుండో ఆ భూమి రైతులకు చెందేటట్టుగా చేశాడు థామస్ మన్రో. అందుకని థామస్ మన్రోని మండవ ఋషి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆయన సమాధి పత్తికొండలో ఉంది. ఓకేనమ్మా. ఈయన ఇప్పటికీ కూడా రైతు బాంధవుడని పిలువబడినటువంటి బ్రిటిష్ అధికారిగా చెప్తారు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వారు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంత ద్రోహులైనా ఆంధ్రదేశాన్ని ఎంత దోచుకున్నా కూడా వేల మీద లెక్క పెట్టే కొంతమంది ఉద్యోగస్తులు పేరు చెప్తే ఆంధ్ర వాళ్ళ కళ్ళల్లో కాంతులు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. అలాంటి వాళ్ళల్లో థామస్ మన్రో ఒకడు. నెక్స్ట్ సర్ ఆర్థర్ కాటన్, ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి సర్ ఆర్థర్ కాటన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. మూడవ ఆయన ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా సిపి బ్రౌన్. తెలుగు భాషని ఈరోజు మనం ఇంత చక్కగా అర్థం చేసుకోగని అంత బాగా ప్రాచీన కవులు రచించినటువంటి ఆ పద్యాలను ఈరోజు మనం చక్కగా చదువుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా సిపి బ్రౌన్కి దక్కుతుంది. తర్వాత ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా కర్నల్ మెకంజీ చేసిన సేవని కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అమరావతి స్తూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కర్నల్ మెకంజీ. అదేవిధంగా కైఫియత్తులు అంటే ప్రత్యేకంగా ఈ కైఫియత్తులు అంటే గ్రామ రికార్డులు, వివిధ గ్రామాల రికార్డుల్ని అంటే ప్రతి గ్రామంలో జనాభా ఎంత ఉంది, సాగు భూమి ఎంత ఉంది, మెట్ట భూమి ఎంత ఉంది, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, మొత్తం కూడా గ్రామ రికార్డుల్ని ఏమంటారంటే కైఫియత్తులు అంటారు. ఆ కైఫియత్తుల్ని ప్రతి గ్రామ విషయాలను కూడా పుస్తకాల్లో పొందుపరిచిన వ్యక్తి ఎవరు అంటే కర్నల్ మెకంజీ అనేటటువంటి వ్యక్తి. ఈయనని కూడా మన తెలుగు ప్రజలు మర్చిపోరు. ఇంకొక ఆయన ఎవరయ్యా అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ ఎవరంటే మన ఆంధ్ర ప్రాంతంలో ప్రాచీన మానవుని అవశేషాలను కనుగొన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అధికారి ఎవరయ్యా అంటే కర్నల్ ఎవరైనా రాబర్ట్ బ్రూస్ఫుట్. వీళ్ళని కూడా మన తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఓకేనా. ఈ థామస్ మన్రోని మాత్రం మండవ ఋషి అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ కంపెనీ కుతుబ్-షా అనుమతితో మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అన్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, జంషీద్ షా, అబుల్ హాసన్ థానీ షా అన్నాడు. అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎందుకు అనంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలోకి వచ్చాడంటే 1580 నుంచి 1612 వరకు పరిపాలన చేశాడు. చూడండి, ఒక కంపెనీ గురించి చదవాలన్నా, ఒక బ్రిటిష్ ఐరోపా కంపెనీలు ఎప్పుడు వచ్చినాయి అన్నా, ఏ ఐరోపా కంపెనీ ఎప్పుడొచ్చి వ్యాపార కేంద్రం పెట్టిందన్నా ఆ రాజులు ఎవరంటే వాళ్ళ పరిపాలనకు సంబంధించిన పీరియడ్ కూడా మనకి తెలిసి ఉందనుకోండి, వెంటనే ఆన్సర్ పెట్టడానికి వీలవుతుంది. చూడండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ నవాబుగా పరిపాలన చేస్తున్న సమయంలో ఎవరు వచ్చారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1611లో గ్లోబ్ అనే నౌక మీద వచ్చారు. అంటే చూడు, మచిలీపట్నానికి గ్లోబ్ అనే నౌక మీద బ్రిటిష్ వాళ్ళు వస్తే వాళ్ళకు అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇప్పుడు మీకు 2 పాయింట్లు అర్థమైనాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎప్పటి నుంచి ఎప్పుడో పరిపాలన చేసిండు. నెక్స్ట్ మచిలీపట్నానికి 1611లో గ్లోబ్ మీద వచ్చింది ఎవరంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే హిప్పన్ అనేటటువంటి వాడు వచ్చాడు. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకున్నాను. అంతేకాదు, ఇక్కడ సందర్భం వచ్చిందిగా చెప్తున్నా, మహమ్మద్ కులీ కుతుబ్ షానే డచ్ వాళ్ళకు కూడా, డచ్ వాళ్ళు 1605లో వ్యాపార కేంద్రం పెట్టుకోవటానికి కూడా ఈయనే పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఈ 2 ఐరోపా కంపెనీలకి వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా.